హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. సో ఈరోజు మన ఇంట్లో బోటీ కూర చేస్తున్నాం. చూసారా? బోటీ కూర ఇది చాలా హెల్త్ అండి. చాలామంది ఎందుకులే ఏంటి అని అనుకుంటారు, కానీ మటన్ చికెన్ రెండింటికంటే ఈ బోటీ అనేది హెల్త్కి చాలా మంచిది. సో ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మనకి బోటీలో కావాల్సిన మసాలా అండి, మామూలుగా కూర మసాలా అలా వేస్తాం కదా, సేమ్ అన్నీ ఇవే మసాలాలే. చూడండి, ఇవన్నీ వేసుకోవాలి. అండ్ దాని తర్వాత పై మసాలా ఫ్రెండ్స్, పై మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? దాంట్లో కావాల్సినవి కాస్త బియ్యం వేసుకోవాలి, ధనియాలు అండ్ మిరియాలు, ఇలాచీ వేసుకోవాలి, చెక్క లవంగాలు వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? ఒక బాండి పెట్టుకున్న తర్వాత మనం పై మసాలా అన్నీ దీంట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఫస్ట్ మనం ఇలా అన్నీ వేయించుకోవాలి. చూడండి, ఇలా ఇవన్నీ వేస్తేనే అండి దానికి రుచి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా చూడండి, వాడకుండా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. సో ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే దానికంటే మెయిన్గా దంచుకుంటే బాగుంటుందండి. దంచుకుంటే దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి మనం వేసుకున్న మసాలాకు వేసుకున్నాం కదా, అదంతా ఇలా పేస్ట్ చేసుకున్నామండి. అండ్ మీకు ఇంకొకటి చూపించాను పై మసాలా అని, ఆ పై మసాలా పౌడర్ ఇదంతా ఇలా అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. మనం బోటీ అని చెప్పాను కదా, సో దానికి ఇవే అని బోటీ అంటే. సో ఇప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాము, దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే మనం కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బోటీని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా దీంట్లో బోటీ వేసుకున్నామండి. ఇప్పుడు దాని తర్వాత దాంట్లోకి మనము ఒక ఎర్రగడ్డ కట్ చేసుకొని ఒక 5-6 మిర్చి కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా స్పైసీ ఉంటాయి కదా, ఇలా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పసుపు వేసుకోవాలండి, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కారం వేసుకోవాలి, 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా టేస్ట్కి సరిపడినంత ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్, మిర్చి అంతా బాగా మిక్స్ కావాలి దాంట్లో. ఇలా అంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. దానికంతా బోటీకి అంతా బాగా అంటుకోవాలి ఉప్పు కారం అన్నది. సో అప్పట్లో ఇది బోటీ అంటే నాకు కొంచెం చిరాకండి, తినేదాన్ని కాదు. కానీ దీని వాల్యూ ఏంటో తెలిసిన తర్వాత ఈ మటన్ చికెన్ అంతా కొంచెం తక్కువ వేసుకొని ఇది కూడా తింటున్నాను అనమాట. సో దీని వాల్యూ తెలిసిన తర్వాత, సో ఈ బోటీ అనేది చాలా మంచిది హెల్త్కి, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కాసేపు దీన్ని మగ్గించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. సో ప్లేట్ మూసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా. చూడండి, ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది. దాని తర్వాత ఇలా ఉంటుంది, అంతా పచ్చివాసన అంతా పోయింది. చూసారండి? ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా కొంచెం బోటీ అంటే కొంచెం స్మెల్ వస్తుందండి, కానీ అది బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో మనం ఇప్పుడు ఇలా వేయించేటప్పుడు మిర్చి అండ్ ఆనియన్ వేసాం కదా, అది ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న మసాలా వేసుకోవాలండి ఇందులో. చూసారా? ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి, ఇట్లా కలిపేసేయాలి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, బాగుంది. ఇప్పుడు ఇలా మసాలా వేసుకున్నాం కదండి, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. ఆ పచ్చివాసన
పోయే వరకు ఇలా ఒక 2 మినిట్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా కలిపేయాలి. ఇలా ఉంటుంది రుచికరమైన. సో మనం ఇదంతా మసాలా వేసినాక ఒక 3-4 మినిట్స్ అయిందండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనకి పచ్చివాసన అంతా పోయింటుంది. దాని తర్వాత మనము తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా మనం తగినన్ని వాటర్ పోసిన తర్వాత చూసారా, చివరిగా మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ పై మసాలా అని. సో అదంతా వేసేయాలండి. ఇలా ఆ మసాలా వేసుకున్నాక ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా వేసిన వెంటనే ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. పై మసాలా అంటారు కదా, అది స్మెల్ అన్నమాట. సో ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్కర్ 2 or 3 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ మూత పెట్టేసామండి అండి. ఇప్పుడు ఇది 3 విజిల్స్ వచ్చేసాయి. దాని తర్వాత ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, బాగా కుక్ అయిపోయిందండి. చూసారా, మన బోటి కూర రెడీ అయిపోయింది. ఇలా చూడండి, వావ్, గుమగుమలాడే బోటి కూర రెడీ. ఇలా అండి, ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉంది. చూసారా, చూడండి, బోటి రెడీ అయిపోయింది. మనం దీని కాంబినేషన్ రాగి ముద్ద అండి. ఇలా కాంబినేషన్ రాగి ముద్దకి బోటికి సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రేష్ఠ. ముద్దు ముద్దు శ్రేష్ఠ.